ఆది గృహస్థ శేఖరుడవైన నిన్ను. నేను అన్నీ విడిచిపెట్టి తపస్సుకు వచ్చానంటే సన్యాసిని. సన్యాసి భిక్షాటనతో జీవించాలి. అది కూడా ఎలా పెడితే ఎలాగమ్మా నేను రాత్రి మిగిలిన ఆవకాయ వేస్తావా అని అడగకూడదు. ఆ గృహస్థు శుద్ధిగా వండినటువంటి అన్నాన్ని మధ్యాహ్నం వేళ మాత్రమే వెళ్ళి అడగాలి. మధ్యాహ్నం అంటే అర్థం ఏంటి? మంచి వేడి ఉన్నప్పుడు. అలా నేను ఇవాళ గృహస్థు దగ్గరికి వెళ్ళనక్కర్లేకుండా ఆది గృహస్థే నా ముందు కనబడ్డాడు. సన్యాసిని నేను అడుగుతున్నా, ఇదే మధ్యాహ్న సమయం అన్నాడు. అప్పుడు మధ్యాహ్నమా? మధ్యాహ్నం అంటే అర్థం ఏంటంటే తపక్కు తపవేళ అన్నాడు. తపస్సు అంటేనే తప్పించిపోవడం. తప్పించిపోయిన తపస్సు చేసేనే ఇదే సరి అయిన సమయం. అంటే భగవంతుడు రేపిస్తావా ఎల్లుండిస్తావా కాదు, ఇప్పుడే ఇవ్వాలని అడగాలండి ఆయనకి. చిన్నప్పుడు అమ్మ ఏదో తీయని పదార్థం దాచిపెడితే ఇప్పుడే ఇవ్వని గిజగజలాడి ఎలా అడిగామో ఇప్పుడే అనుగ్రహించమని ఈశ్వరుణ్ణి అలా అడగాలి. అలా అడిగాడు ఈయన. తపక్కుతపవేళ కనుగొనగలిగే కనుక సన్యాసిని నేను ఆది గృహస్థువైన నిన్ను చూశాను. ఎందుకంటే నీకంటే గృహస్థ ఎవడు ఉంటాడయ్యా? అద్భుతమైన కుటుంబం నీది. అందుకే నిన్ను అడుగుతున్నాను. పైగా పాత్ర కూడా తెచ్చాను. ఈ పాత్ర ఏమిటంటే హృదయం వను పాత్రిక తెచ్చాను. దీనిలో నువ్వే పెట్టగలిగిన భోజనం ఉంది. బ్రహ్మ విద్య ఉదన భిక్ష, బ్రహ్మజ్ఞానం అనే భిక్ష పెట్టవయ్యా నా హృదయం అనే పాత్రలో. ఇది పెట్టేవనుకో పునరయాచిత వృత్తి సుఖింతునీశ్వర, మళ్ళీ ఇంకోటి దగ్గర అడుక్కోను. ఇది గొప్ప మాట అండి. మనం మధ్యాహ్నం పూట ఎవడో భోజనానికి వచ్చి అమ్మా భోజనం పెట్టమమ్మా మాదా కావడమమ్మా అంటే భోజనం పెట్టాక అన్నపూర్ణవు తల్లి మర్చిపోలేని తల్లి అంటాడు. కానీ మళ్ళీ మధ్యాహ్నం మరుసటి రోజు మళ్ళీ ఆకలి, మళ్ళీ అడుక్కోవడం, మళ్ళీ రెడీ. కానీ నువ్వు కానీ భిక్ష పెడితే మరి అడుక్కోవలసిన అవసరం లేదయ్యా, అలాంటి భిక్ష పెడతావు నువ్వు అన్నాడు ఇక్కడ. అదండి